Hello, people. Welcome to Restart and Rise to another vlog. This is Swapna. సో ఇవాళ మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనకి టాప్ 15 కంటెస్టెంట్స్ ఎవరు, ఎలా సెలెక్ట్ అయ్యారు అవన్నీ విషయాలు ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో ఆ 15 మెంబర్స్కి ఎలాంటి టాస్క్ పెట్టారు, గెస్ట్ లాగా ఎవరు వచ్చారు, ఆ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుందాం. ఒక గోల్డెన్ సూట్ కేస్ తీసుకొచ్చారు. అందులో ఫైర్ కార్డ్స్ ఉంటాయని. ఫైర్ కార్డ్స్ అంటే అందులో 3 కార్డ్స్ ఉన్నాయి ప్రెజెంట్. అండ్ ఒక్కొక్క కార్డ్‌కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. సో, ఎవరైతే టాస్క్ విన్ అయితారో ఆ పవర్ వాళ్ళు గెలుచుకుంటారు. ఇది కండక్ట్ చేయడానికి మనకి సీజన్ 1 కంటెస్టెంట్స్ వచ్చారు. అగ్ని పరీక్ష కంటెస్టెంట్ గెస్ట్ అనమాట. సో, ఫస్ట్ గెస్ట్ వచ్చి ప్రియా వచ్చింది. సో, ప్రియా వచ్చినప్పుడు తను 3 మెంబర్స్‌ని చూజ్ చేసింది. లైక్ రాజ్ కుమారి, చరణ్ అండ్ అపూర్వ. సో, వీళ్ళకి ఒక టాస్క్ కండక్ట్ చేయాలి. సో, వాళ్ళకొచ్చిన టాస్క్ ఏంటి అంటే బెలూన్స్ టాస్క్. పంప్ ద బెలూన్. సో, వాళ్ళకి 2 బెలూన్స్ ఇచ్చారు. సో, ఒక ఒక నంబర్ లైక్ 1-25 ఒక నంబర్ చూజ్ చేసుకోవాలి వాళ్ళు. ఆ నంబర్ అన్ని పంప్స్ చేస్తే బెలూన్ ఎక్స్‌ప్లోడ్ అవ్వకపోతే ఫైన్. ఎవరైతే అది చేసేటప్పుడు బెలూన్ ఎక్స్‌ప్లోడ్ అయితది వాళ్ళు లూజ్ అయినట్టు. సో, అందులో ఫస్ట్ అపూర్వ ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ యాస్ ఇన్ లూజ్ అయింది. దెన్ ఛాలెంజ్ బిట్వీన్ చరణ్ అండ్ రాజ్ కుమారి. సో, వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ వాళ్ళు ఆడే విధానం ఛాలెంజింగ్ అనిపించింది. బికాస్ రాజ్ కుమారి ఒక దగ్గర తను రిస్క్ చేసింది. సో, 14 ఒకేసారి హై నంబర్ అంటే లాస్ట్‌లో ఆల్మోస్ట్ బెలూన్ ఇంకా పగిలిపోతది అన్న టైంలో తను 14 నంబర్ చూజ్ చేసుకుంది. ఆ 14 నంబర్ 14లోనే ఎక్స్‌ప్లోడ్ అవుతదేమో అనుకున్నాం కానీ థాంక్‌ఫుల్లీ లైక్ ఎక్స్‌ప్లోడ్ అవ్వలేదు. 14 అయినా కూడా బెలూన్ అలానే ఉంది. నెక్స్ట్ చరణ్ 5 చూజ్ చేసుకున్నాడు. లైక్ 4 పంప్స్ అవ్వగానే అది బ్లాస్ట్ అయిపోయింది. సో, అలా రాజ్ కుమారి విన్ అయింది ఫస్ట్ టాస్క్. అండ్ షీ గాట్ ఏ పవర్ కార్డ్. దాంట్లో ఏమి పవర్ ఉంది అంటే రివర్స్ ద డెసిషన్. గోయింగ్ ఫార్వర్డ్ మనకి వాళ్ళకి ఏదన్నా టాస్క్‌లో గానీ, ఏదన్నా డెసిషన్స్‌లో గానీ తనకి రివర్స్ చేసే ఆపర్చునిటీ అయితే ఉంది అందులో. సో, అలా ఫస్ట్ టాస్క్ విన్ అయింది రాజ్ కుమారి. అండ్ నెక్స్ట్ గెస్ట్ వచ్చి మనీష్ వచ్చాడు. సో, మనీష్ కూడా ఒక టాస్క్ కండక్ట్ చేయడానికి వచ్చాడు. అది కూడా 3 కంటెస్టెంట్స్ మధ్యలో. సో, ఆ 3 కంటెస్టెంట్స్ ఎవరు అంటే హేమంత్, దీపక్ అండ్ గాయత్రి. సో, వీళ్ళ ముగ్గురు మధ్యలో గేమ్ అనమాట టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే ఫిష్ గేమ్. సో, ఒకటి హ్యాండ్ ఫ్యాన్ లాంటిది ఇచ్చారు ముగ్గురికి. సో, కింద అన్ని పేపర్ ఫిషెస్ ఉన్నాయి. సో, ఈచ్ పర్సన్‌కి ఒక కంటైనర్ ఇచ్చారనమాట. సో, ఆ హ్యాండ్ ఫ్యాన్‌తోని ఆ పేపర్ ఫిషెస్‌ని వాళ్ళు బ్లో చేసుకుంటూ వాళ్ళకొచ్చిన కలర్ ఫిష్‌ని కంటైనర్‌లో వేయాలనమాట. సో, స్టార్టింగ్ అందరూ బానే ఆడారు. బట్ ఇందులో ఏంటంటే ఇప్పుడు నాకు బ్లూ కలర్ ఫిష్ వచ్చిందనుకో, యెల్లో వేసినాక కూడా నెగెటివ్ ఏం లేదు. అవి 1, 2 పడ్డా గూడా ప్రాబ్లమ్ లేదు. బట్ నంబర్ ఆఫ్ నా బ్లూ కలర్ ఫిషెస్ చాలా ఉండాలనమాట. ఎవరైతే ఎక్కువ నంబర్ ఆఫ్ ఫిషెస్ వాళ్ళ కంటైనర్‌లో ఉంటది వాళ్ళు విన్నర్. సో, అలా హేమంత్ ఏం చేశాడంటే దీపక్ దాంట్లో కంటైనర్‌లో నుండి బయటికి కొన్ని ఫిషెస్ వేశాడు. సో, అలా దీపక్‌కి అండ్ హేమంత్‌కి వాళ్ళిద్దరూ కంటైనర్స్ నుండి పడేసుకోవడం అలా స్టార్ట్ చేశారు. లాస్ట్‌లో గాయత్రి గూడా వీళ్ళ కంటైనర్ నుండి అలా కొన్ని తీసేసింది. సో, ఓవరాల్ లైక్ ఇంట్రెస్టింగ్ టాస్క్ అనిపిచ్చింది. చూస్తుంటే ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సో, ఈ టాస్క్‌లో దీపక్ విన్ అయ్యాడు. ఎక్కువ నంబర్ ఆఫ్ ఫిషెస్ ఏసి తను విన్ అయ్యాడు. సో, అందుకు తను ఒక పవర్ కార్డ్ గెలుచుకున్నాడు. అదేం పవర్ అంటే స్కిప్ ఎ రౌండ్. ఫర్దర్ టాస్క్‌లో ఏదన్నా ఒక రౌండ్ స్కిప్ చేసే ఛాన్స్ తనకుందనమాట ఆ పవర్ కార్డ్‌తో. సో, దట్ వే దీపక్ వన్ ద గేమ్. నెక్స్ట్
నెక్స్ట్ గెస్ట్ వచ్చి కళ్యాణ్ పడాలా వచ్చాడు. సో హీ వాజ్ ద విన్నర్ ఆఫ్ లాస్ట్ సీజన్ 9 విన్నర్. సో తను కూడా కామన్ మ్యాన్ లాగానే వచ్చి సీజన్ విన్ అయ్యాడు, బిగ్ బాస్ సీజన్ 9 విన్ అయ్యాడు. సో అది తను గెస్ట్ లాగా రావడం లైక్ ఇట్ వాజ్ వెరీ గుడ్. సో ఇది వచ్చేసి 3 మెంబర్స్, బిట్వీన్ 3 మెంబర్స్ టాస్క్ అనమాట. ఫస్ట్ రౌండ్ వచ్చి ఫ్లాగ్ టాస్క్. ఎవరైతే ఫ్లాగ్ కలెక్ట్ చేసి ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు దే విల్ గో టు సెకండ్ రౌండ్. సో దాంట్లో మిథిలేష్ లూజ్ అయిపోయాడు. సో ద ఛాలెంజ్ ఇస్ బిట్వీన్ రోహిత్ అండ్ అమన్. సో వీళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. సో సెకండ్ రౌండ్లో గేమ్ ఏంటి అంటే పిల్లో టాస్క్. చాలా పిల్లోస్ ఉంటాయి. సో ఇద్దరికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఎన్ని పాసిబుల్ పిల్లోస్ అయితే అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ ఏరియాలో పెట్టుకోవాలి. ఎవరు ఎక్కువ పిల్లోస్ పెట్టుకుంటే వాళ్ళు విన్నర్. సింపుల్ టాస్క్. బట్ ఇక్కడ ఏమైంది అంటే రోహిత్ కొంచెం స్మార్ట్గా ఆడడానికి చూశాడు. సో యాక్చువల్లీ అది మంచి ఐడియానే. బికాస్ తను ఏం చేశాడంటే ఫస్ట్ ఒకటే పిల్లో తన ఏరియాలో పెట్టుకొని అమన్ని బ్లాక్ చేసేసాడు కంప్లీట్లీ. తను ఒక్క పిల్లో కూడా పెట్టకుండా. సో దట్ హీ విల్ విన్ విత్ 1 పిల్లో. ఒక్క పిల్లో ఉన్నా కానీ హై నెంబర్ ఆఫ్ పిల్లోస్ కాబట్టి అది ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ద థింగ్ ఈస్ ఆ ఒక్క పిల్లో కూడా తన ఏరియాలో పెట్టకుండా ఇటు హాఫ్ అటు హాఫ్ ఉండే. సో అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు తనకి. సో ఫస్ట్ టైం అట్లా అమన్ని బ్లాక్ చేయడం వల్ల ఈసారి వీళ్ళిద్దరికి ఇంకా ఫైట్. ఇద్దరు పిల్లోస్ కలెక్ట్ చేసేదానికంటే కూడా వాళ్ళతో వేరే వాళ్ళ పిల్లోస్ తీసేయడము అలా అయిపోయింది. సో 2-3 టైమ్స్ జడ్జెస్ పాజ్ చేశారు. దెన్ ఏంటి అంటే అపూర్వాని సంచాలక్ లాగా పెట్టారనమాట. సో గేమ్ అంతా అయిపోయిన తర్వాత అపూర్వ లైక్ ఆఫ్టర్ మధ్యలో అపూర్వ పాజ్ చెప్తుంది. పాజ్ చెప్పిన తర్వాత తను మళ్ళీ అన్పాజ్ చేయదు గేమ్ని. సో రోహిత్ అదే పాయింట్ అంటాడు, నువ్వు స్టాప్ చెప్పాక స్టార్ట్ కూడా చెప్పాలి కదా అని. సో స్టార్ట్ చెప్పక ముందే అమన్ 2 పిల్లోస్ రోహిత్ దాంట్లో నుండి తీసుకొని వేసేసుకుంటాడు. దట్ వే అమన్ దగ్గర చాలా పిల్లోస్ ఉన్నాయి. బట్ అపూర్వాన్ని అడిగితే లైక్ ఎవరు విన్ అయ్యారు అని అడిగితే రోహిత్ నేను చెప్పింది. సో జడ్జెస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హర్ డెసిషన్. సో యాజ్ అ సంచాలక్ తను ఫెయిల్ అయింది అన్నట్టు దే హ్యావ్ చేంజ్ ద డెసిషన్ అనమాట. బట్ అగైన్ రోహిత్ పాయింట్ కూడా కరెక్టే. ఇక్కడ స్టార్ట్ చెప్పకుండా హీ టుక్ 2 పిల్లోస్. సో ఇది ఇక్కడ సంచాలక్ అయితే నాకు అపూర్వ బ్యాడ్ సంచాలక్ అనిపించింది. బికాస్ నాట్ బికాస్ ఆఫ్ ద డెసిషన్. ఇప్పుడు స్టాప్ చెప్పినప్పుడు స్టార్ట్ కూడా చెప్పాలి కదా. లాస్ట్కి బజర్ అయిపోయింది. స్టార్ట్ చెప్పక ముందుకే 2 పిల్లోస్ అటు వెళ్ళిపోయాయి. సో అది వాళ్ళ మిస్టేక్ కూడా కాదు. బట్ సంచాలక్ వాజ్ నాట్ క్లియర్. సో స్టిల్ ఎనీవేస్ అమన్ దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి కాబట్టి తను విన్ అయ్యాడు. హీ గాట్ ఏ పవర్ కార్డ్. అండ్ ఆ పవర్ కార్డ్ ఏంటి అంటే ఫస్ట్ ఏమో ఒక పవర్ ఉండే వాళ్ళకి, లైక్ రౌండ్ స్కిప్ చేయడము ఆర్ డెసిషన్ చేంజ్ చేయడము అలా. బట్ ఈ థర్డ్ టైం ఏమైంది అంటే ఇట్స్ ఏ బ్లైండ్ కార్డ్. సో అది కూడా వాళ్ళు ఏదైనా జూరీ మెంబర్కి ఎవరికైనా ఇవ్వాలి. వీళ్ళకి యూజ్ ఎప్పుడైతుంది అనిపిస్తే ఆ జూరీ వాళ్ళు దాంట్లో ఏం పవర్ ఉంది, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో అలా అమన్ ఆ బ్లైండ్ కార్డ్ని బిందుకి ఇచ్చాడు, బిందు మాధవికి ఇచ్చాడు. సో వెన్ ఎవర్ నాకు రైట్ అనిపిస్తే ఈ కార్డ్ నాకు నువ్వు హెల్ప్ చేయడానికి ఇవ్వు అన్నట్టు ఇస్తాడనమాట. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ 3 కార్డ్స్. సో ఫస్ట్ ఎపిసోడ్లో ఈ గేమ్స్ జరిగాయి. ఈ 3 కార్డ్స్ విన్ అయింది. ఫస్ట్ రాజకుమారి, సెకండ్ దీపక్, థర్డ్ అమ్మ. సో సెకండ్ రౌండ్లో ఇంకా వేరే కంటెస్టెంట్స్కి కూడా ఛాన్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో ఇంకొన్ని గేమ్స్ చేశారు. సో త్రీ అదర్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారనమాట యాజ్ ఎ గెస్ట్. సో అందులో ఫస్ట్ వచ్చి డిమాన్ పవన్ వచ్చాడు. సో తను రాగానే లైక్ హూ ఈస్ బ్యూటిఫుల్ అంటే ఎవ్రీ1 ఈస్ బ్యూటిఫుల్ అన్నాడు, విచ్ ఇస్ గుడ్. బట్ దెన్ ఒక్కరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి సృష్టిని సెలెక్ట్ చేశాడు. వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉండే, చాలా బాగుండే. ఆఫ్టర్ దాట్
సో తను డెమాన్ పవన్ ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, లైక్ తను కూడా ఒక టాస్క్ కండక్ట్ చేయాలి. సో టాస్క్ వాస్ బిట్వీన్ శివ సృష్టి అండ్ రామకృష్ణ. సో టాస్క్ ఏంటి అంటే ఒక బోర్డ్లో డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్ ఉంటాయి, లైక్ 20 బ్లాక్స్ ఉంటాయి, 20 డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్ ఉంటాయి. సో ఇట్స్ ఎ మెమరీ గేమ్ అనమాట. సో ఫస్ట్ కొంచెం టైం ఇస్తారు అది చూసుకోవడానికి. తర్వాత మనం ఎంత గుర్తుంటుంది, మెమరీ గేమ్ కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని పెట్టాలి. తర్వాత వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఇస్తారు మధ్యలో వెళ్ళి చూసుకొని వచ్చేది. బట్ చూసుకున్న ప్రతిసారి ఒక షేప్ని వాళ్ళు బ్లాక్ చేయాలన్నమాట. సో ఇద్దరు మధ్యలో చాలా టైమ్స్ చూసారు, లైక్ 4 టైమ్స్ ఇద్దరు వెళ్ళి చూసుకున్నారు ఆ షేప్స్ అండ్ కలర్స్. సో ఇది నాకు చాలా ఈజీ అనిపించింది. ఫస్ట్ ఏంటంటే మెమరీ, ఒకేసారి టూ మెనీ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి ఏది మనకు గుర్తుండదు. సో బెటర్ ఒక్కసారి చాలా మొత్తం 20 కాకుండా 10 కాకుండా ఒక్కొక్క టైం 3 గుర్తు పెట్టుకున్నా ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫస్ట్ టైం ఒక 3 పెట్టుకున్నారు అనుకో, వీళ్ళు ఎలాగో 4 టైమ్స్ క్రాస్ తీసుకుని 4 టైమ్స్ వెళ్ళి చూసారు. ఈచ్ టైం మళ్ళీ ఫస్ట్ 3 క్రాస్ చెక్ చేసుకొని ఇంకొక 3 గుర్తుపెట్టుకుంటే ఈజీగా 12 అయిపోతాయి. సో అలా ఈజీగా విన్ అవ్వచ్చు. బట్ లాస్ట్లో 4 టైమ్స్ చూసాక కూడా సృష్టి ఏమో 10 కరెక్ట్ పెట్టింది అండ్ రామకృష్ణ ఏమో ఓన్లీ 3 కరెక్ట్ పెట్టాడు. లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూసుకున్నా కానీ లైక్ ఈజీగా 5 అయిపోతుండే కదా. లైక్ వెరీ బ్యాడ్ గేమ్ అనిపించింది. బట్ స్టిల్ సృష్టి వాజ్ స్టిల్ ఫైన్. 50% లైక్ 10 షేప్స్ అయితే కరెక్ట్గా పెట్టింది, కలర్స్ అండ్ షేప్స్ అయితే కరెక్ట్గా పెట్టింది. సో షీ వాన్ ద గేమ్. సో తనకి కూడా ఒక కార్డ్ వచ్చిందనమాట. తనకి ఈసారి వచ్చిన కార్డ్ బ్లైండ్ కార్డ్. సో ఆ బ్లైండ్ కార్డ్ ఎవరో ఒకరికి జడ్జెస్లో ఎవరికన్నా ఇవ్వాలి. అండ్ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి రైట్ టైం అనిపించింది వాళ్ళు దే విల్ గివ్ ఇట్ బ్యాక్ అనమాట. సో అట్ ద సేమ్ టైం దాంట్లో ఏం పవర్ ఉంది అన్నది ఎవరికి తెలియదు, ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. సో శివ సృష్టి ఆ బ్లైండ్ కార్డ్ నవదీప్కి ఇచ్చింది. గెస్ట్గా వచ్చింది నెక్స్ట్ ఎవరు అంటే హరిత హరీష్. సో తను లైక్ మీరు లాస్ట్ టైం అగ్ని పరీక్ష సీజన్ 1 చూసుంటే తను ఎలాంటి పర్సన్ ఆర్ తన గేమ్ ఎలా ఉండింది అని ఐడియా ఉంటుంది. సో నాకైతే పర్సనల్లీ తన బిహేవియర్ కానీ తన గేమ్ కానీ అంతగా నచ్చేది కాదు. బికాజ్ అంటే టూ మెనీ క్యాలిక్యులేషన్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఎక్కువ అంటే అంత టఫ్ క్యాండిడేట్ అనిపించింది. అంత ఆలోచించి అంత బుర్ర పెట్టే అంత ఓపిక ఎవరికి ఉండదు కదా బేసిక్లీ. సో తను నాకు ఎక్కువ నచ్చేవాడు కాదు. తను ఒక టాస్క్తో వచ్చాడు, అదేంటి అంటే అలయన్స్ టాస్క్. సో ఇద్దరిని సెలెక్ట్ చేశారు, వన్ ఈజ్ ఝాన్సీ అండ్ శాలిని. సో వీళ్ళిద్దరూ మిగిలిన కంటెస్టెంట్స్తో గ్రూప్ అప్ చేయాలి, లైక్ ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, సపోర్టింగ్ గేమ్ ఇది. సో ఈచ్ మెంబర్కి ఒక్కొక్క కలర్ ఆఫ్ రోప్స్ ఇచ్చారు. సో ఉన్న కంటెస్టెంట్స్లో వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళ లెక్కి ఈ రోప్ కట్టేసి కన్విన్స్ చేసుకోవాలి నాకు సపోర్ట్ చేయండి అని. సో వాళ్ళు కంటెస్టెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఆ రోప్ ఉంచుకుంటారు, లేదంటే వాళ్ళు తీసేయవచ్చు ఆ రోప్. సో వీళ్ళ వే ఆఫ్ కన్విన్సింగ్ ఇవన్నీ చూసి వాళ్ళు కొందరు సపోర్ట్ చేశారు, కొందరు తీసేశారు, కొందరు మమ్మల్ని సరిగ్గా కన్విన్స్ చేయలేదు అని ఫీల్ అయ్యి సపోర్ట్ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్స్కి, అలా అయ్యాయి. అట్ ద ఎండ్ ఝాన్సీ విన్ అయింది. సో వాళ్ళు పర్టికులర్గా రీజన్ ఏం చెప్పారు అంటే ఝాన్సీ నార్మల్గా టాస్క్ అవి లేనప్పుడు షో బ్యాక్ స్టేజ్ ఎలా ఉంటుందో షోలో కూడా అలానే ఉంది అన్నట్టు చెప్పారు. సో దట్ వే అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ థింగ్ మాత్రమే కాదు, మన పర్సనల్ బాండింగ్, పర్సనల్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్పెషల్లీ ఇలాంటి షోకి
ఎట్లా అంటే మనం ఎక్కడ షోలో మాత్రమే కాదు, బ్యాక్ స్టేజ్ కూడా మన బిహేవియర్ని చాలా కీన్గా నోటీస్ చేస్తారు. మనం ఏమైనా హెల్ప్ అడిగినా అది మైండ్లో పెట్టుకొని నువ్వు అలా చేసావు అని ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి కాబట్టి దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో అలా ఝాన్సీ అయితే విన్ అయింది. తనకి కార్డ్ వచ్చింది. తన కార్డ్ ఏంటి అంటే హెడ్ స్టార్ట్. సో ఫ్యూచర్లో ఏదైనా టాస్క్ ఉంటే తనకి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. అంటే ముందే టాస్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ తనకు ఉంది. సో ఎక్స్ట్రా టైం దొరికితే తను విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తనకు వచ్చిన కార్డ్ పవర్. నెక్స్ట్ గెస్ట్ వచ్చి దివ్య. సో దివ్య కూడా షీ కేమ్ అప్ విత్ ఏ టాస్క్. తను వచ్చినప్పుడు ఒక టాస్క్ కండక్ట్ చేశారు. సో ఇది మెజరింగ్ టాస్క్ అనమాట. సో అందులో ఒక టేబుల్ పైన కొన్ని ఐటమ్స్ పెట్టారు. ఈచ్ ఐటమ్ ఎంత సైజ్ ఉంది అన్నది వీళ్ళు మెజర్ చేసి ఒక నంబర్ అనేది చెప్పాలన్నమాట. సో ఎవరు ఎక్కువ నంబర్ ఆఫ్ ఐటమ్స్కి కొంచెం క్లోజ్ ఉంటారో వాళ్ళు వింటారు. సో అందులో డిఫరెంట్ ఐటమ్స్ ఉండే, లైక్ ఒక స్మాల్ స్కెలిటన్, బోన్, గిటార్, ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉండే అనమాట. సో ఆ దాంట్లో లైక్ ఉన్న ఒక 5-6 ఐటమ్స్లో డ్రా అయింది. లైక్ ఇద్దరు సేమ్ ఈక్వల్ 3 కరెక్ట్గా చెప్పారు. సో లాస్ట్ ఇంకొక ఐటమ్ తెచ్చి ఎవరు కరెక్ట్ కొంచెం క్లోజ్గా ఉంటారు దాన్ని బట్టి విన్నర్ అనమాట. సో బాగీ వాజ్ క్లోజర్. తను కొంచెం క్లోజ్ ఉన్న నంబర్ చెప్పింది. సో అలా బాగీ విన్ అయింది. అండ్ తనకు ఒక బ్లైండ్ కార్డ్ వచ్చింది. సో బాగీకి వచ్చిన బ్లైండ్ కార్డ్ తను ఒక జ్యూరీ మెంబర్కి ఇవ్వాలి. ఆల్రెడీ బిందు మాధవి అండ్ నవదీప్కి ఆల్రెడీ ఇచ్చేశారు. సో లెఫ్ట్ అవుట్ ఇస్ అభిజిత్ అండ్ శ్రీముఖి. సో బాగీ ఏం చేసింది, శ్రీముఖికి ఇచ్చింది. దెన్ దేర్ ఎండ్స్ ద టాస్క్ అనమాట. టాస్క్లు అయిపోయాయి అండ్ అందరికి ఆల్ 15 కంటెస్టెంట్స్కి లైక్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. టాస్క్లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. సో అందులో అవుట్ ఆఫ్ 15 6 మెంబర్స్కి పవర్స్ వచ్చాయి. సో ఆ 6 మెంబర్స్లో 3 పవర్స్ ఏమో ఆల్రెడీ ఉన్నాయి. లైక్ ఆ పవర్ ఏంటి అన్నది మనకు తెలుసు. మిగిలిన 3 వచ్చేసి బ్లైండ్ కార్డ్స్. ఆ పవర్ ఏంటో మనకు తెలీదు, వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారో తెలీదు. సో అభిజిత్కి మాత్రం ఎవ్వరు ఇవ్వలేదు. దెన్ లాస్ట్లో అభిజిత్ ఏంటంటే నాకు ఎవ్వరు కార్డ్ ఇవ్వలేదు కాబట్టి ఐ కేమ్ అప్ విత్ ఏ కార్డ్. మీకు పనిష్మెంట్ లాగా నేనే ఒక కార్డ్ని తీసుకొచ్చాను అని ఎల్లో కార్డ్ తీసుకొని వస్తాడు. సో ఎల్లో కార్డ్ ఏంటి అంటే జ్యూరీ మెంబర్స్లో ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఎవరైనా కంటెస్టెంట్స్ అన్డిజర్వింగ్ అనిపించినా, వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేకపోయినా, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎలా అయినా వెన్ ఎవర్ దే ఫీల్ దే వాంటెడ్ టు గివ్ ఎల్లో కార్డ్ ఏ కంటెస్టెంట్స్కైనా జ్యూరీ మెంబర్స్ ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. సో దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్. ఇలా ఈ 2 ఎపిసోడ్స్లో కంటెస్టెంట్స్ కొన్ని కార్డ్స్, కొన్ని పవర్స్ విన్ అయ్యారు. అండ్ టాస్క్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే, చాలా ఎంటర్టైనింగ్గా ఉండే, బోరింగ్ అసలు ఏమాత్రం లేకుండే. సో ముందు ఆడిషన్స్ జరిగాయి. దెన్ ఆడిషన్స్ తర్వాత టాప్ 15లోకి వెళ్ళడానికి కొన్ని టాస్క్ జరిగాయి. ఇవన్నీ టాస్క్ అంటే కూడా ఈ టాప్ 15 మెంబర్స్లో జరిగిన టాస్క్ ఇంకొంచెం బాగున్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది గేమ్. ఎందుకంటే ఈ పర్టికులర్ బ్యాచ్ ఏదైతే ఉంది సీజన్ 2 వాళ్ళందరూ అంటే గివప్ ఇవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ కాంపిటేటివ్ అనమాట. బాగుంది ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే చాలా బాగుంది. సో మనందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. చూద్దాం నెక్స్ట్ ఇంకెన్ని రౌండ్స్ అవుతాయి, ఇంకెన్ని టాస్క్స్ అవుతాయి, బిగ్ బాస్ వెళ్ళడానికి ఇంకెన్ని డేస్ టైం పడుతుంది చూద్దాం. అండ్ ఓటింగ్, ఎస్, హాట్స్టార్లో ఆల్రెడీ ఓటింగ్ ఆప్షన్ ఉంది. అంటే మనము వాళ్ళని బిగ్ బాస్కి పంపించే ఆప్షన్ కూడా ఉంది, మనకు నచ్చిన వాళ్ళని సెండ్ చేయడానికి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఓట్ ఇన్ జియో హాట్స్టార్.
That's all for today's video. Please do like, share, and subscribe to my channel. Thank you. Bye bye, guys.